గజేంద్ర మోక్షం భాగవతంలోని అత్యంత హృదయవిదారకమైన ఘట్టం. త్రికూట పర్వతారణ్యంలో గజేంద్రుడనే ఏనుగురాజు తన భార్యలతో సరస్సులో జలక్రీడలాడుతుండగా ఒక ముసలి దాని కాలు పట్టుకుంది. 1000 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత గజేంద్రుడు అహంకారం వీడి తామర పువ్వుతో శ్రీహరిని శరణు వేడగా విష్ణువు సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రుడిని కాపాడి మోక్షాన్ని ప్రసాదించాడు. గజేంద్ర మోక్షం కథా వివరాలు. గజేంద్రుని నేపథ్యం పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడనే పాండ్యరాజు అగస్త్య మహర్షి శాపం వల్ల ఏనుగుగా జన్మించాడు. గజేంద్రుడు త్రికూట పర్వతారణ్యంలో ఒక సరస్సును తన నివాసంగా చేసుకుని భార్యలతో జీవించేవాడు. మొసలిదాడి. ఒకనాడు గజేంద్రుడి సరస్సులో నీళ్లు తాగుతుండగా మకరము దాని కాలు పట్టుకుంది. మొసలి నీటిలో ఉండటం వల్ల దానికి బలం ఎక్కువై గజేంద్రుడిని లోపలికి లాగసాగింది. 1000 ఏళ్లు పోరాటం జరిగింది. ఏనుగు ఒడ్డుకు లాగుతుంటే మొసలి నీటిలోకి లాగుతోంది. క్రమంగా గజేంద్రుడి బలం తగ్గి కుటుంబ సభ్యులు కూడా వదిలేశారు. శరణాగతి ప్రాణాపాయ స్థితిలో తన అహంకారం వీడి గజేంద్రుడు ఒక తామర పువ్వును తొండంతో పట్టుకొని హరిని స్మరించి ఆదిమూలమా రక్షించు అని ఆర్తనాదం చేశాడు. మోక్షం. గజేంద్రుడి ఆర్తిని విన్న శ్రీ మహావిష్ణువు గరుడా వాహనంపై పరుగుపరుగున వచ్చి సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రుడిని కాపాడాడు. ఈ కథ భగవంతుడిపై పరిపూర్ణ శరణాగతిని, అహంకారాన్ని వీడితే మోక్షం లభిస్తుందని తెలియజేస్తుంది. ఈ ఘట్టాన్ని బమ్మెరపోతన తన భాగవతంలో అత్యద్భుతంగా వర్ణించారు.